చతుర్భుజం తెలియదు, త్రిభుజం తెలియదు, ఏ భుజాలు తెలియకుండా వచ్చిండు అయ్యా. ఇప్పుడు ఎందుకు వచ్చింది సాయిబాబా నుంచి ఇప్పుడు కాస్త అఖండ 2గా ఎందుకు మారాడు? ట్రయాంగిల్ ఇట్లా ఉంటుంది అంటే ఇట్లా పెట్టాలి కానీ మళ్ళీ నీకు రాదంటారు నన్ను కామెంట్లో. నాకు వస్తుంది ఎంతో కొంచెం వస్తాయి, మనం అంత సీనియర్స్ అట్లా ఉంది, సప్పగా ఉంది. కాకుంటే ఏబిసిడీలు రాళ్ళు 1-2 రాళ్ళు చాలా మంది ఉన్నారు. అంటే కొంచెం కింది పెట్టాను మేడం, మూర్తిలో వస్తుందని. అంటే ఇప్పుడు ఏం లేదు మేడం, ఏబిసిడీలు రావాలని ఏం లేదు బిగ్ బాస్ లో, అది ఆట కాబట్టి. ఇంకా పెట్టిన దాని మినిమం బేసిక్ నాలెడ్జ్ లేదు. రీతుకి బాగా నేను పోతా అని బలవంతం పెట్టి మరీ పోయింది. ఆడ పోయి తీర చూస్తే తెల్ల ముఖం పెట్టుకొని మళ్ళీ తిరిగి వచ్చింది. చాలా బాధ అనిపించింది. కానీ ఈ రోజు బర్నీ గారు కొంచెం కింద పెట్టు బ్రో, మూతిలో పెట్టకండి, అందరికి వస్తుంది, నేను గట్టిగా మాట్లాడతా. అంటే ఇప్పుడు బర్నీ గారు ఏబిసిడిలో తనుజ బాగా లెక్కలు బాగా వచ్చేమో వాళ్ళకు అనుకున్నా, కానీ వాళ్ళకి అంతే అనిపించింది. లాస్ట్ బర్నీ గారు ఎంతో తెలివంతుడు అనుకున్నా, కానీ రెక్టాంగిల్ ట్రయాంగిల్కి దానికి ఏం తెలియట్లేదు. ఏమో మరి ఆ పంచాయతీ అయితే ఈరోజు తెలుస్తుంది. మొత్తానికి అయితే బర్నీ గారు లైక్ ఇప్పుడు మనకి రీతు గారు బర్నీ గారికి మధ్య చాలా పెద్ద గొడవ జరగబోతుంది కదా, సో దాని గురించి జరిగింది కదా, జరగబోతుంది మేడం, జరిగింది. ఏం చెప్తున్నా అంటే బర్నీ గారు ఏవైతే చేస్తున్నారో, సంజన గారు బర్నీ గారి ఇష్యూ బాగా హైలైట్ అయింది. ట్రయాంగిల్ ఇట్లా ఉంటుంది అంటే ఇట్లా పెట్టాలి కానీ మళ్ళీ నీకు రాదంటారు నన్ను కామెంట్లో. నాకు వస్తుంది ఎంతో కొంచెం వస్తాయి, మనం అంత సీనియర్స్. జిల్లా పరిషత్ కాదు బ్రో, మనం నార్మల్గా చదువుకున్నాం, మినిమం లేదు. కాకుంటే ఐఏఎస్ ఐపీఎస్ అంత చదువు మన దగ్గర లేదు. అట్లా ఉంటుంటే ఈ పార్క్ దగ్గరకు వచ్చి గేమ్ అయితే నిజంగా బర్నీ గారు చాలా వరస్ట్ బిహేవియర్ చేశారు. నిజంగా వాళ్ళు కన్ఫ్యూజ్ చేసేదానికి బోల్డ్ అనే అదే యాంగిల్లో ఉన్నదాన్ని అటు ఇటు కొంచెం మార్చి ఆడేట కట్ చేశారు. బిగ్ బాస్ ఏమన్నా ప్రాపర్గా ఉన్నదని పెట్టమన్నారు. ఈయన వంకరదాన్ని పట్టుకొచ్చి గిదే 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 పాడిందే పాట, ఆడిందే ఆట. ఇక ఏంద్ర నీ లొల్ల అంటే ఇక సాయిబాబా కాస్త కోపం పడ్డాడు అనిపించింది నాకు, చాలా ఘోరం అనిపించింది. ఇక రీతు చౌదరి నిండా కొట్టాడు కలర్ టాస్క్లో. ఇంత చెత్తగా ఆడుతాడు, ఇంత చిల్లరగా ఉంటుంది ఈయన పద్ధతులు అనిపి ఈ మధ్యలో దిగజారిపోయాడు అనిపించింది నాకు ఇన్ని రోజులు. మరి తనుజతో ఎందుకు ఫైట్ చేయలేకపోయాడు? ఈ ఊపు ఫస్ట్ నుంచి ఎందుకు లేదు బర్నీ గారికి? ఇప్పుడు ఎందుకు వచ్చింది సాయిబాబా నుంచి ఇప్పుడు కాస్త అఖండ 2గా ఎందుకు మారాడు? అన్ని రోజులు అఘోరగా ఉన్న వ్యక్తి ఈరోజు సడన్గా ఎందుకు ప్రపంచాన్ని జయించాలనుకుంటున్నాడు? మరి ఇక ఫస్ట్ వారం నుంచి ఎలిమినేషన్ అయ్యి మళ్ళీ బయటకు వచ్చిన ఇప్పుడు ఎందుకు బుద్ధ వచ్చింది? సమయం ఉన్నా లేకుండా ఆయన కప్పు రాదు కదా, పోరాడిన వేస్ట్. ఏబిసిడీలు రాత్తలేదు ఆయనకి, ఇంకేం వస్తాయి చెప్పు? ఇక ఏమో చతుర్భుజం తెలియదు, త్రిభుజం తెలియదు, ఏ భుజాలు తెలియకుండా వచ్చిండు అయ్యా. ఇక మొత్తానికి అయితే మేడం మస్తు తప్పు చేసిండు. రీతు చౌదరి విషయంలో కానీ, ఆర్గ్యుమెంట్ విషయంలో కానీ కాస్త ఓవర్గా చేశాడు. ఫస్ట్ నుంచి ఆడింది ఈ రోజు కనిపిస్తే నేను గెలుస్తాననే ఫీలింగ్లో ఉంది.